నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. 2024 ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలో ఒక విధమైన అధికారంలో ఉన్న పార్టీకి జోష్లో ఉంటుంది. అధికారం కోల్పోయిన పార్టీలు ఇప్పుడు పక్క పార్టీల వైపు పరుగులు తీస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఇప్పటికే టీడీపీలోకి మిగిలిన పార్టీలోకి క్యూ కట్టే పరిస్థితి కనిపిస్తుంది. మరి తాజాగా ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఎప్పటికప్పుడే ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఇస్తుంది. ఏమైతే బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నామో 99.9 అదే పక్కాగా జరుగుతుంది. ఇప్పటివరకు ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఇచ్చిన ప్రతి బ్రేకింగ్ కూడా పక్కాగా జరిగేదే ఎంటీవీ ఇస్తుంది. ఇప్పుడు తాజాగా మరో బిగ్ బ్రేకింగ్ ఇవ్వబోతున్నాం. గతంలో వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎమ్మెల్సీగా ఎన్నికై ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీగా ఉన్న కొల్లేరు ప్రాంతాలకు చెందిన నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గారు అతి త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ ఎమ్మెల్యేగా 2019లో టీడీపీ టికెట్ ఆశించారు కైకలూరులో. కానీ అక్కడ ఉన్న రాజకీయ పరమైన రకరకాల సమీకరణల నేపథ్యంలో మరి జయమంగళ వెంకటరమణ గారికి టికెట్ నిరాకరించడంతో మరి 2019 తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న జయమంగళ వెంకటరమణ గారు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. చాలా ఆగమేఘాల మీద, ఎవరికి అంతు పట్టని విధంగా, మరప్పుడు ఎవరు ఊహించిన విధంగా మరి టీడీపీకి రాజీనామా చేయడం, వైఎస్ఆర్సీపీలోకి రావడం, ఎమ్మెల్సీ కావడం అంతా హడావుడిగా జరిగిపోయింది. మరి ఇది కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు, ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ జరిగినప్పుడు ఏర్పడిన ఈ ఓట్ల లెక్కింపులో కూడా ఆ విధానంలో ఎవరు గెలుస్తారు, జయమంగళ వెంకటరమణ గారికి ఎమ్మెల్సీ అవుతారా లేకపోతే ఇంకొక వేరే వ్యక్తి అవుతారా అనే దాని మీద నడుస్తున్నప్పుడు చివరికి ఎట్టకేలకు జయమంగళ వెంకటరమణ గారిని అదృష్టం తట్టింది, ఎమ్మెల్సీ అయ్యారు స్థానిక సంస్థల నుండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి అన్ని రకాలుగా సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ఉమ్మడి కృష్ణా జిల్లా చెందిన మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లి రవీంద్ర గారు రాయబారంతో మరి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గారు మరి కొద్దిసేపటి క్రితమే విజయవాడలో మంత్రి కొల్లి రవీంద్ర గారి క్యాంప్ ఆఫీసులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గారు దాదాపుగా 2 గంటల పాటు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారి యొక్క ఇంటి క్యాంప్ ఆఫీసులో చర్చలు జరిగినట్టు తెలిసింది. దాదాపుగా కొలికొచ్చినట్టు తెలుస్తుంది. ఒక 4 రోజుల క్రితం మరి ఇదే జయమంగళ వెంకటరమణ గారు కైకలూరు నియోజకవర్గం పరిధిలోని వరహాపట్నం, అంటే కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారి యొక్క సొంత గ్రామం వరహాపట్నంలో టీడీపీ ప్రముఖ నాయకుడు బిఎం నాని గారు, ఆ నాని గారింట్లో కూడా మరి కొల్లు రవీంద్ర గారు అదేవిధంగా నాని గారు ప్రముఖ టీడీపీ నాయకుడి దగ్గర కూడా చర్చలు ఆరంభమయ్యాయి. గత 4 రోజుల క్రితం జయమంగళ వెంకటరమణ గారు మరి నిన్న కూడా చర్చలు కొనసాగాయి. ఈవేళ కూడా ఇప్పుడు కూడా కొద్దిసేపటి క్రితమే మనం ఈ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చే కొద్దిసేపటి క్రితమే విజయవాడలో కొల్లు రవీంద్ర గారి క్యాంప్ ఆఫీసులో మంత్రి గారితో చర్చలు జరుపుతున్నారు. మరి బహుశా 2-3 రోజుల్లోనే మరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ టీడీపీలో జాయిన్ అవడం ఖాయం. ఎమ్మెల్సీగా కూడా మరి కొనసాగడమా లేదంటే రిజైన్ చేయడం అనేది మరి తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇచ్చిన అల్టిమేటాన్ని మరి ఆ పార్టీ మరి పార్టీ మారే పదవుల్లో ఉన్న వాళ్ళు పార్టీలు మారేవాళ్ళు పదవులకు రాజీనామా చేస్తారనేది క్లారిటీ రావాలి. కానీ టీడీపీలోకి వెళ్ళటం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గారు పక్కా సమాచారాన్ని ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా అందజేస్తుంది. పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి పార్టీ మారడానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గారు టీడీపీలోకి వెళ్ళడానికి మరి ఆంధ్రప్రదేశ్ గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు
రాయబారం నడుపుతున్న నేపథ్యంలో మరి జయమంగళ వెంకటరమణ గారు టీడీపీలోకి రావాలంటే మరి మంత్రి గారి దగ్గర కొన్ని డిమాండ్లు పెట్టారని తెలిసింది పెద్ద ఎత్తున. మరి ఆ డిమాండ్లని కొల్లు రవీంద్ర గారు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడటమా, లోకేష్ గారితో మాట్లాడటమా, మరి ఆ యొక్క డిమాండ్లు అంగీకరిస్తేనే టీడీపీలోకి వెళ్ళటానికి కూడా ఒక ప్రతిపాదన జయమంగళ వెంకటరమణ గారు పెట్టారని కూడా మనకున్న సమాచారం. మరి 3 కోట్ల రూపాయలు మరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గారు ప్రతిపాదన పెట్టారని ఒక విశ్వసనీయ వర్గాల సమాచారం ఎంటీవీకి అందింది. మరి అదేవిధంగా అటువైపు నుండి కూడా మరి 1 crore కోటి రూపాయలు ఇవ్వడానికి అంగీకరించినట్టుగా క్లారిటీ రావాలి, అంగీకరించినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ ఆ 1 కోటి రూపాయలకి మరి వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గారు పార్టీ మారడానికి కొంత సందిగ్ధ వాతావరణం కొనసాగిస్తున్నట్టు తెలిసింది. ఏదేమైనా రాజీ ఫార్ములాలో ఎక్కడో చోట ఇద్దరికి అనువైన సంఖ్యను, ఇద్దరికి అనువైన మార్గాన్ని సుగమం చేసుకునేలా మరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గారు ఆల్రెడీ ప్రతిపాదనలు పెట్టుకున్నట్టు తెలిసింది. ప్రతిపాదన కూడా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు కూడా అంగీకరించేలా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి మరి 2-3 రోజుల్లోనే మరి టీడీపీలోకి వెళ్ళటానికి వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గారికి లైన్ క్లియర్ అయ్యింది, దాదాపుగా అయ్యింది. నేను చెప్పిన ఈ బడ్జెట్స్లో లేకపోతే ఈ డీల్స్లో కొంత చర్చలు జరుగుతున్నాయి, చర్చలు ఫలప్రదం అవుతాయని చెప్పి అనుకుంటున్నారు. ఏదేమైనా టీడీపీలోకి వెళ్ళడం ఖాయమని మనకున్న సమాచారం. ఈ నేపథ్యంలో మరి 2-3 రోజుల్లోనే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ వైఎస్ఆర్సీపీ గుడ్ బై చెప్పడం, టీడీపీలోకి వెళ్ళడం. టీడీపీ నుండి వైసీపీకి వచ్చారు, వైసీపీ నుంచి మళ్ళీ టీడీపీకి వెళ్తున్నారు. ఈ రాజకీయ నాయకులకి ఇది ఒక పెద్ద తంతులా కనిపిస్తుంది. అధికారం ఉంటేనే పార్టీలో ఉంటాం, అధికారం లేకపోతే పక్క పార్టీలకు వెళ్తాం అనేది ఒక కొత్త సాంప్రదాయం 2024లో స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో. ఇది ఎప్పుడూ లేని విధంగా స్టార్ట్ అయింది. మరి సరికొత్త రాజకీయాలకి మరి ప్రజలు ఏ విధంగా గమనిస్తారు, ఏ విధంగా అర్థం చేసుకుంటారు, ప్రజల అభిప్రాయాలు సమయం వచ్చినప్పుడు అంటే 5 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళకి సమయం వస్తుంది. సమయం వచ్చినప్పుడు మాత్రమే వారి అభిష్టాన్ని తెలియపరిచే అవకాశం ఉంది. కాబట్టి ఈ లోపు ఈ రాజకీయ నాయకులు కప్పగంతులను కూడా ఇలాగే కొనసాగటం గమనార్హంగా కనిపిస్తుంది. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31వ తేదీ నుండి ప్రారంభం మహా ఫెస్టివల్ సేల్. 3000 రూపాయలకే 2 కంచి టిష్యూ సారీస్, 2500 రూపాయలకే 2 వెంకటగిరి పట్టు చీరలు, కొన్ని రకాల బెనారస్ ఫ్యాన్సీ సారీస్ పై 51% డిస్కౌంట్, జిమ్మిచూ వర్క్ సారీస్ పై స్పెషల్ ఆఫర్, చుడిదార్స్ పై అప్ టు 30% డిస్కౌంట్, 250 రూపాయలకే 2 టాప్స్, 499 రూపాయలకే 2 ఫ్యాన్సీ టాప్స్, 349 రూపాయలకే 2 ప్లాజో బాటమ్స్, 599 రూపాయలకే 2 చిల్డ్రన్స్ జీన్స్, 499 రూపాయలకే 2 చిల్డ్రన్స్ షర్ట్స్, 250 రూపాయలకే 2 చిల్డ్రన్స్ టాప్స్, కిడ్స్ వేర్ పై అప్ టు 50% డిస్కౌంట్, 1000 రూపాయలకే 3 మెన్స్ టీ షర్ట్స్, 1499 రూపాయలకే యాంకిల్ ఫిట్ జీన్స్, 50% డిస్కౌంట్, 1499 రూపాయల ట్విల్స్ షర్ట్స్, బై 1 50%, బై 2 55%, బై 3 60% డిస్కౌంట్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.